సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. ప్రతిసారి ఈ మాట విన్నప్పుడల్లా మన ఆత్మకు క్షేమం కలగాలి, మన జీవితాలకు వెలుగు కలగాలి. ఆయన వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుని అప్పగించుకుంటే ఆశీర్వాదపు గని చేత మనం నింపబడతాం. ఈ పరుగు పందెంలో వెళ్ళేటప్పుడు దేవుని చేరాలి అనేది మన దృష్టి, అది మన గమ్యమై ఉండాలి. ఆ గమ్యం చేరి మట్టి శరీరంలో మురుగుతున్న మనం మహిమ కలిగిన దేహములో నిరంతరం ఆ దేశంలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఉల్లాసాన్ని, ఆ అభిషేకాన్ని అనుభవిస్తూ స్తుతించేడుగా సాగాలి. ఈ ప్రసంగాలు ఎప్పుడు విన్నా మనం ఎప్పుడు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఒక రోజు గడిస్తే మనం చావుకు సమీపిస్తాం, ఒక రోజు గడిస్తే రాకడగా సమీపిస్తాం. అందుకని ఇంతకాలం పరిగెత్తిన పరుగు ఒక పక్షాన పెట్టి ముగింపులో దేవుని కలిసే పరుగులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మనల్ని మనమే తనిఖీ చేసుకోవాలి. ఎవరో వచ్చి నీవు భక్తుడు అని అనక్కరలా, ఎవరో వచ్చి నీవు యోగ్యుడు అనక్కరలా. కానీ నా దేవుడు నిన్ను చూచినప్పుడల్లా సంతోషించేటట్టుగాను, మరొక మాటలో లోపం లేని వ్యక్తిలాగా బ్రతకడానికి మన అడుగులను జాగ్రత్తగా వేస్తూ నడిపించాలి. ఈ రోజున అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యంలోని చివరి భాగాన్ని చూద్దాం. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు, పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు, మిమ్ములను యోగ్యులుగా ఎంచునట్లు. ఇక్కడ ఓ చక్కని ప్రస్తావన ప్రస్తావించబడింది. దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన పిలుపు దేనికి? బాగా ఆలకించండి ఈరోజు మాటలు. దేవుడు మొదటగా మనల్ని పిలిచింది రక్షింపబడడానికి పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడంటే, చీకటిలోను పాప అంధకారంలో ఉన్నారు, అందులో నుంచి నా వెలుగులోనికి వచ్చి నాకు సాక్షులుగా మీరు జీవించండి అని మనల్ని ఆయన పిలిచాడు. ఎందుకు పిలిచావయ్యా అంటే, నిశ్చయముగా శాపానికి వారసులు కాకుండా దేవుని ఆశీర్వాదానికి వారసులగుటకు నేను మిమ్మల్ని పిలిచాను అన్నాడు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది నాశనం అయిపోతుంటే నాశనానికి అప్పగించకుండా ప్రేమించిన వాడై పిలిచాడు. నెత్తిన శాపం పెట్టుకు వెళుతుంటే శాపంలో ఎంతకాలం ఉండి కన్నీళ్ళలో ఎంతకాలం కాపురం చేస్తావు? అది విడిపించడానికి పిలిచాడు. ఇప్పుడు మీరు ఎవరు అంటే, దేవుని చేత ఎరగబడిన వారును, దేవుని పిలుపు మీకొచ్చింది గనక ఆ పిలుపు విలువ తెలుసుకున్న వాళ్ళు కనుక దేవుడు మనల్ని పిలిచాడు గనక ఆ పిలుపు కట్ట మనం యోగ్యులుగా బ్రతకాలి. ఈ మాటలు మీరు ఎన్నిసార్లు విన్నా మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చూచిన రోజున మనం ఎలా ఉన్నాం తెలుసా? ప్రయాసపడి భారము మోస్తున్న వారిలాగా ఉన్నాం.
మన తల్లి గర్భంలోంచి వచ్చాక పేగును కూడా కత్తిరించక మునుపు స్నానం లేక ఉప్పు రాయక విసిరివేయబడిన వారిలాగా ఉన్నామని యెహెజ్కేలులో దేవుడు ముందే రాసి పెట్టాడు. మన యందు యోగ్యత లేకపోయినా ఆయన మనల్ని పిలిచాడు. ఇవన్నీ ఎన్నోసార్లు విన్నాం కదా. ఇప్పుడు మాట ఏమిటంటే ఆయన రాకడ సమీపిస్తుంది కదా. రేపో మాపో తెలియదు, మన ప్రాణం పోకడ కూడా మనకు తెలియదు. ఎరిగిన సత్యాన్ని గమనించిన మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే నన్ను పిలిచిన పిలుపుకు నేను యోగ్యుడిగా ఉన్నానా, యోగ్యుడిగా ఆయన నన్ను ఎంచగలడా, యోగ్యత నేను సాధించానా. సంఘంలో ఎప్పుడు రెండు గుంపుల వాళ్ళు ఉంటారు. ఒక గుంపు వాళ్ళు ఏమిటంటే నేను బాగానే నడుస్తున్నాను అనుకుని జీవించేవాళ్ళు. రెండో గుంపు వాళ్ళు దేవునికి సరిపడ్డట్టుగా నేను బ్రతకాలి, ప్రభు చేత యోగ్యుడు అనిపించుకునేటట్టుగా నేను జీవించాలని బ్రతికేవారు. మరి ఈ రెండు గుంపుల్లో నువ్వు ఏ గుంపులో ఉన్నావు? మనం కడగబడి రక్షించబడి దేవునిలోకి వచ్చాం. దేవునిలోకి వచ్చాక నీ పని ఏమిటంటే అమ్మయ్య ఉగ్రత పోయింది, కష్టాలు పోయాయి, రోగాలు పోయాయి, ఇక దేవుళ్ళో ఉన్నాను అనుకోవడం కాక ఈ పరుగులో, ఈ ప్రయాసలో, ఈ భక్తిలో, ఈ ప్రార్థనలో నేను ఈ దేవునితో నడిచే నడతలో పరలోకానికి, ఆయన సింహాసనానికి, ఆయనతో భోజనానికి, ఆయన సింహాసనం మీద కూర్చుండి ఏలటానికి నన్ను నేను యోగ్యుడిగా ఇక్కడే తయారు చేసుకోవాలి అనే ఆలోచన కలిగి యోగ్యుడిగా నీవు నేను జీవించుదుముగాక. ఈ మాటలు విన్నాక పక్కన వాళ్ళని చూడకుండా, వెనకున్న వాళ్ళని చూడకుండా, జారిపడిన వాళ్ళని చూసి కంగారు పడకుండా నేను నన్ను పిలిచిన వాని ఎదుట యోగ్యుడిగా కనబడుతున్నానా? కనుక ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత ఈ రోజు నుంచి మీ ప్రార్థనలో మార్పు కలుగునుగాక. ఏమని? నన్ను యోగ్యునిగా ఎంచయ్యా, నాకు ఆ రాజ్యానికి యోగ్యత కలిగేట్టుగా నరాలాడుతున్న నేను ఈ మట్టి దట్టంలో ఉండగానే యోగ్యతను సంపాదించేటట్టుగా నన్ను తయారు చేయమని ప్రతిరోజు నీవు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొని వాక్యబేలలో దిద్దుకుంటూ, ప్రార్థనలో నానబెట్టబడుతూ, శిక్షణలో నలగొట్టుకుంటూ, మనుషులు గాక దేవుణ్ణే చూస్తూ ఈ పరుగును మీరు కొనసాగించగలిగితే నా దేవుని చేత మీరు యోగ్యులుగా ఎంచబడుదురుగాక. మరి ఈ విధమైన యోగ్యత నీకు కలగాలి అనుకున్నప్పుడల్లా ఈ యోగ్యత ఎలా కలుగుతుంది? బైబిల్లో ఈ యాకోబు రాసిన పత్రికలోనికి వద్దాం. 3వ అధ్యాయం 13వ వాక్యంలో ఏముంది? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? మీలో జ్ఞాన వివేకములు కలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, సాత్వికము కలిగిన వాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఇది భూ సంబంధంగా శత్రు పన్నాగాలను నాశనం చేసే జ్ఞానం కాదు, రెండు చేతుల సంపాదించే జ్ఞానం కాదు, ఇతరుల కంటే మాటగారిగా మాటలతో చాతుర్యాన్ని చూపించే జ్ఞానం కాదు. దేవుని పరసంబంధమైన జ్ఞానం కలిగిన వాడు. మీరు సంఘానికి వస్తున్నారుగా, చాలా సంవత్సరాల వాక్యాన్ని విన్నారుగా, జీవవాక్యాన్ని చేతబట్టారుగా, ఆయన మహిమను రుచి చూచారుగా, ఆయన రక్త శక్తి ఎరిగిన వారేగా, ప్రార్థనలో మోకరిస్తున్న వాళ్ళేగా. ఇంతకాలం నడిచిన నడత వలన దేవుని వివేక జ్ఞానాలు మీరు సంపాదించగలిగారా? అలా సంపాదించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఉన్నా పోయినా పర్వాలేదు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరును, నీవుంటే నాకు అదే చాలయ్య అంటున్నారు కీర్తనాకారుడు. ఈ రోజున మనిషికి పరసంబంధమైన జ్ఞాన వివేకం ఉంటే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది, వారి మాటలు వేరుగా ఉంటాయి, ఆశలు వేరుగా ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళ గమ్యం వేరుగా ఉంటుంది, వాళ్ళ విధానం పడికట్టే ఓ విచిత్రమైన పోకడలో కనబడుతుంది. అందుకని మీలో ఎవరైనా జ్ఞాన వివేకం కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే తర్వాత మాట రాశాడు, వాడు జ్ఞానంతో నిండిన వాడై, సాత్వికము కలిగిన వాడై, నాకు జ్ఞానముందని నేను చెప్పినా, వివేకముందని మీరు చెప్పిన అట్టివాడు ఏమై ఉన్నాడంట?
జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై సాత్వికము కలిగిన వాడై. బాగా ఆలకించండి. ఇప్పుడు నేను జ్ఞానిని అంటే దానికి నిదర్శనం ఏంటంటే నాలోని సాత్వికమే దానికి నిదర్శనం. జ్ఞానం ఎవరో తెలుసుగా, జ్ఞానము నేనే, జ్ఞానాధారాన్ని నేనే అన్నాడు దేవుడు. అంటే పరసంబంధమైన జ్ఞానం అంటే అది సపరేట్గా ఓ పుస్తకం కాదు. యేసు ఎవరిలో ఉంటాడో యేసే జ్ఞానం, యేసే జ్ఞానానికి ఆధారం, యేసు మాటలే జ్ఞానానికి ఆధారం, యేసు కృపే జ్ఞానానికి ఆధారం. నేను జ్ఞానం కలిగిన వాడిని అంటే యేసు చేత నడిపించబడుతున్న వాడను అనేటట్టుగా యేసు నీకు సర్వసమయుండునుగాక. సర్వసమై ఉన్నాక నీలో ఏం కనపడాలంటే ఇప్పుడు సాత్వికం కనపడాలి. మరి ఈ రోజున సాత్వికం నీ జీవితంలో కనబడుతుందా? ప్రభువా, నేను మారు మనసు పొంది ఒకప్పుడు తాగినోడిని తాగుడు మానేశానయ్యా, వ్యభిచారాన్ని మానేశానయ్యా, మాంత్రికుడిని అంతా వదిలేశానయ్యా, అయ్యా నేను ఇప్పుడు నీ రాజ్యానికి యోగ్యుడను అని అనుకోవచ్చు. ఆయన నిన్ను యోగ్యుడిగా ఎంచాలి అనుకుంటే జ్ఞానము వివేకము రెండూ కలిగిన వాడవై ఉండాలి. జ్ఞానం ఆయనే, వివేచన ఆయనే. దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు సాత్వికముతో నడిపించబడునుగాక. యోసేపు మనకు బాగా తెలుసు. అతడు దేవునికి భయపడినవాడు, దేవుని దృష్టిలో పడినవాడు. దేవుడు వాగ్దాన దర్శనం ద్వారా మాట్లాడి అతనిని నడిపించినవాడు. అతడు జ్ఞానం కలిగిన వాడనే మాట ఉంది. రాజుగారి కల వస్తే ఎవ్వరి కళకు అర్థం చెప్పలేకపోతే అతగాడు వచ్చి కళకు అర్థం చెప్పాడు. రాజే సాక్ష్యం చెప్పాడు. ఇతని వంటి దేవతాత్మలు కలిగి దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం ఎక్కడైనానో చూడగలమా? ఆదికాండంలో రాశాడు కదా. బాగా ఆలకించండి. ఆ రాజుగారికి తెలిసింది ఇతను జ్ఞానం కలిగిన వాడని. జ్ఞానం ఉంటే జ్ఞానం అతన్ని ఏం చేసింది? అతని ఆపదను, అతని కష్టాన్ని, అతని సమస్యలకు పరిష్కారం చేసింది. నువ్వు నిజంగా జ్ఞానివైతే, దైవ సంబంధమైన జ్ఞానం నీలో ఉంటే నిన్ను బట్టి సమస్యలో ఉన్న వారికి సలహా వస్తుంది. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే నా కుటుంబం నాశనం అయిపోతే జ్ఞానం ఉందని నువ్వు చంకలు కొట్టుకోవచ్చు, కానీ ఆకాశమందున దేవుడు సంబరపట్టడం లేదుగా. కనుక పరసంబంధమైన జ్ఞానం కలిగిన వాడు భక్తిలో నిలిచి పాపానికి దూరంగా పారిపోయాడు గనక జ్ఞానం కలిగిన వాడై అతగాడు కలకర్థం చెప్పాడు, రాబోయే నష్టం చెప్పాడు, నిర్దేశంగా ఇది పద్ధతి అని చెప్పాడు. తర్వాత అతడు రాజు అయ్యాడు. ఆ సంగతి మనకు తెలుసు. చిత్రం ఏమిటి తెలుసా? జ్ఞాని అన్నవాడికి పక్కన సాత్వికం అనే మరొక పదం వాడబడింది. నెమ్మదిగా కరువు కాలం ఊరేగితే అన్నదమ్ములంతా వచ్చాడు. కళ్ళ ముందు మోకరిస్తే పళ్ళు నూరలేకపోయాడు, కానీ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. జ్ఞానాత్మ కలిగిన వాడికి మనకి తేడా అదే. శత్రులను చూడగానే పళ్ళు నూరుతాడు లోకంలో ఉన్నవాడు. జ్ఞానాత్మ కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? అతను చూచి చూడక మునిపి ఇతర కళ్ళలో నీళ్లు పెడతాడు. నీళ్లు లేని గోతులో వేశారే, ఖరీదైన చొక్కాని పాడు చేశారే, నాన్నకు దుఃఖం కలుగ చేశారే, అంగడిలో సరుకులాగా అమ్మేశారే. మరి ఇన్ని చేస్తే వాళ్ళని చూసి పళ్ళు నూరాలిగా. ఇతడు దేవుని జ్ఞాన ఆత్మచేత నింపబడిన వాడు గనుక ఇతడు సాత్వికం అనే గుణం కలిగిన వాడు. నా యేసుని బడి చెబుతున్నా, దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి యోగ్యునిగా అంగీకరించినట్లుగా నీ ప్రవర్తన మారునగాక. మరి ఈ రోజున పరలోక రాజ్యం అంటే ఆదాం కోసుకున్న పండులాగా అనిపిస్తుందా? దానికి యోగ్యుడిగా నీవు మారాలి. మనకి వయసు, ఆయుష్, అవకాశం, మందిరాలు ఎందుకు ఇచ్చాడు? యోగ్యులుగా మారే కేంద్రం ఇదే. దేవుని వాక్యం విన్న తర్వాత వాక్యం నీకు వచ్చే కష్టాలు, నీ కన్నీళ్లు, నీ మోకాళ్ళ జీవితం నిన్ను యోగ్యునిగా మార్చునుగాక. అందుకని సాత్వికంతో వాళ్ళని ప్రేమించాడు. ఇక్కడ రాస్తున్నాడు, చదవండి ఆ వాక్యాన్ని. మీలో జ్ఞాన వివేకం కలిగిన వాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. నీ యోగ్యత పరలోకంలో కనబడటం కాదు, భూలోకంలో నేను యోగ్యతలు కనబడునుగాక. ఇటు దేవుడు మనుషులు కూడా నీ యోగ్యతలు గమనిస్తూ ఉండగా ఎక్కనైనా ఒక క్షణం జ్ఞాన వివేకాత్మ చేత నేను పిలుపు దగ్గర యోగ్యుడిగా బ్రతుకుతున్నానా? ఇంకా దైవజ్ఞానం లేకుండా ఎంతకాలం జీవిస్తాం? మీకు రోషం కలిగిన, బాధ కలిగిన ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, పరసంబంధమైన జ్ఞానం పరిమితి లేకుండా అపరిమితంగా సంఘాన్ని ఆవరించునుగాక. నిజంగా అతడు జ్ఞానాత్మతో చెప్పిన మాటలు కానీ, ఇచ్చిన సలహా కానీ,
కాపాడిన ప్రజల క్షేమం కానీ, ధాన్యాన్ని మూటగట్టడం కానీ, అన్నదమ్ములను ప్రేమించడం కానీ, శత్రువుని ఒక వరుసలో భోజనానికి కూర్చోబెట్టుకోవడం కానీ, అతనిలో నీ సాత్వికం నిజంగా అతని రాజుగా చేసిందంటే ఆశ్చర్యపడక్కర్లేదుగా. రేపటి రోజున యోసేపు ఎక్కడ రాజు అయ్యాడు, మనం అక్కడ రాజ్యం ఏలబోతూ ఉన్నాం. యేసుతో సింహాసనం మీద ఉంటాం, 1000 ఏళ్ల పరిపాలన చేయబోతా ఉన్నాం. అందుకు యోగ్యత కలుగునట్లుగా యోసేపును కలిగిన జ్ఞానాత్మయు, యోసేపును కలిగిన సాత్వికమును, ఆ పిలుపునకు, ఆ రాజరకానికి నీవు కూడా యోగ్యుడిగా మార్చబడేందుకు ఈ దినమందైనా నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టగలిగితే ఎంత మేలు జరుగుతుంది. మరో వాక్యం చదవండి, అక్కడ రాశాడు, మీ హృదయములో సహింపవలనని కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. ఇక్కడ చక్కని హెచ్చరిక పెట్టాడు. నువ్వు యోగ్యుడు అనుకున్నా, నిన్ను చూసిన వాళ్ళు యోగ్యులు అనుకున్నా, పక్కన వాళ్ళు చెప్పినా నీకే తృప్తిగా ఉంటే అయితే అనే మాట దగ్గర నువ్వు ఆగాలి. ఇప్పుడు నువ్వేం చేయాలో చదవండి. మీ హృదయములో సహింపనలనవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే. సహింపనలవిగానంతగా తెలుగు భావన నేను చెప్పాలంటే ఇక గుండె ఖాళీ లేనంతగా, అంటే ఇక ఎటు చూసినా నీ జీవితంలో ఖాళీ లేదు. దేనితో? ప్రేమతో నింపబడాలా, మత్సరంతో నింపబడింది. నీ జీవితంలో వివాదాలతో నింపబడ్డాయి, నీ జీవితంలో అవివేకంతో నింపబడింది. ఆ హృదయములో మత్సరమును, వివాదమును, సత్యములకు విరోధమైన అబద్ధమును, ఈ 3 నింపబడ్డాయి. అయితే యోగ్యుడవేనా? మీరు యోగ్యులు కావాలి అనుకుంటే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలోకి ఒకసారి రండి, 18వ వాక్యాన్ని చదువుదాం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని. మనస్సాక్షి ఎంత డబ్బు కలిగి ఉన్నామని కాదు, వదిలిపోతావు, వదిలేసి వెళ్ళటాకే పనికి వస్తుంది సొమ్ము. ఒకటి మన వెంట వచ్చేది కాదు గనక ఈ లోకంలో మన జీవిత అనుభవాల్లో మనం గమనించాల్సింది, అనుభవించడానికి అనుభవించేది ఇదొక్కటే. కానీ ఇక్కడ రాసిన వాక్యాన్ని మనం చదివితే మనం అట్ట ఆయన దగ్గరకు వెళ్ళటానికి, నడిపించబడటానికి అక్కడ రాస్తున్న మంచిది ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. డబ్బున్నా లేకపోయినా, పదం ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో ఏమున్నా, ఏ వెంట వచ్చినా వెంట రాకపోయినా నీకు మాత్రం మంచి మనస్సాక్షి ఉండాలి. అంటే నీ మనస్సాక్షే నిన్ను యోగ్యుడిగా తీర్చిదిద్దుతుంది. నాకు మంచి మనస్సాక్షి లేకుండా నేను ప్రవర్తిస్తే, మీకు మంచి మనస్సాక్షి లేకుండా ప్రవర్తిస్తే నటించవచ్చు, నాటకం ఆడవచ్చు. సున్నం కొట్టిన గోడ వెలిసిపోయినట్టుగానే వాస్తవాలన్నీ సరిచేయబడతాయి. అందరికీ నేను చెప్పగలిగిన మాట, మీలో మంచి మనస్సాక్షి దేవుని వలన కలుగునగాక. మనం కడగబడినాక మనలో ఒక అలారం మోగినట్టుగా మనస్సాక్షికి జీవం ఇస్తాడు. ఆ మనస్సాక్షి కదులుతూ ఉంటుంది. ఆ మనస్సాక్షి నువ్వు తొందరపడి మాట్లాడావా, మనస్సాక్షి పనిచేస్తుంది. కానీ దేవుడేమో మనస్సాక్షిని కడిగి పరిశుద్ధపరిచి, మనం ఎప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొందుతామో రక్షణ ప్రారంభమైనప్పుడే మనస్సాక్షి కూడా మొదలవుతుంది. బైబిల్లో యాకోబు పత్రికలో రాసింది, హెబ్రీ పత్రికలో రాసింది, పేతుల్లో రాశాడు. చాలా జాగ్రత్త, నీ మనస్సాక్షి చావకుండా చూడు. నెమ్మదిగా దుష్టుడు ఏం చేస్తాడంటే మనలోనికి వచ్చి మనస్సాక్షినట వాత వేస్తాడట. అంటే వాత వేశాక దానికి కదిలికొండదేక. అప్పుడేమనిపిస్తుంది తెలుసా? నువ్వు మోకరిస్తే ప్రార్థన నడవదు. మనస్సాక్షి కదిలినప్పుడేమో మంచిగా బైబిల్ పట్టుకుని భక్తిగా వాక్యం, ప్రార్థన, సహవాసంలో నడుస్తాం. మనస్సాక్షి దెబ్బతిందనుకోండి, అంటే పగిలిన అర్థంలాగా, వాత వేయబడిన మనస్సాక్షిలాగా ఉంటే అప్పుడు వాళ్ళని బలకరించామనుకోండి, ఏమంటారు తెలుసా? మీకన్నా ఎక్కువ బోధలు విన్నాంలేండి, తర్వాత అపాయం వచ్చింది, నరకం వచ్చేస్తుంది, పలానా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, అందరికీ జరుగుద్దులేండి, ఇవన్నీ మామూలే. అంటే మనస్సాక్షి గద్దించిన లోబడే తత్వం ఉండదు. అసలు మనస్సాక్షి చచ్చింది, మనస్సాక్షి దెబ్బతింది, మనస్సాక్షి వాత వేయబడింది. అందుకని సహోదరులారని ప్రసంగం చేస్తే వాళ్ళ పాటలాగా ఉండదు ప్రసంగం. ఈ రోజున సమర్థించుకోబాకు. నీ జీవితంలో నీ మనస్సాక్షిని గద్దిస్తుండగా తాగడం తప్పని నీ మనస్సాక్షి గద్దించడంలా,
మందిరానికి వచ్చి వాక్యం అన్నా వాక్యానుసారంగా ఎందుకు నడవు అని మనస్సాక్షి గద్దించరా? ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్పింది నీ శత్రువుతో ఇంకా ఎంతకాలం శత్రుత్వం సమాధాన పడమని నీ మనస్సాక్షి గద్దించరా? దేవుని సేవకు దేవుని సంఘానికి దైవ సంబంధమైన కార్యక్రమాలకి నువ్వు దూరంగా ఉంటున్నావు అని ఎన్నిసార్లు గద్దించరా? దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, దశంభాగం కూడా నువ్వే తింటున్నావు అని మనస్సాక్షి గద్దించాలా? వాక్యం బాగానే చదివి విని వెళ్ళిపోతున్నావు కానీ ప్రభు బల్లారాధనలో పాలు పొందట్లా అని మనస్సాక్షి గద్దించాలా? ఎన్నిసార్లు గద్దించినా వాతవేయబడిన మనస్సాక్షితో ఉన్న వాళ్ళకి వాళ్ళే నాశనాన్ని తెచ్చుకుంటారు. తెసలోని సంఘానికి పౌలు రాసిన ఉత్తరం 2వ పత్రికలోని 1వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. దేని కొరకు శ్రమ పడుతున్నారు? శ్రమలు 2 రకాలు, పోరాటాలు 2 రకాలు. భూ సంబంధమైన ఆస్తి కోసం పోరాటం ఒకటి, ఆత్మ సంబంధమైన దీవెనల కోసం పోరాటం ఒకటి. యాకోబులో 2 పోరాటాలు మనం చూచాం. అంత అన్నం పెట్టాడు, అంత కూర పెట్టాడు, దీవెనల పోరాటంలో సాధించాడు. అంటే శరీర సంబంధమైన పోరాటం. ఆ తర్వాత అతడు ఒంటరిగా ఉండి ఎబ్బేకురేబులో దేవుని దగ్గర పోరాడి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పోరాడుతూ వచ్చాడు. ఈ రోజున నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే, మీరు దేని కొరకు శ్రమ పడుతున్నారు? శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మన దురాశల వలన శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మాట కుదరక శ్రమలు వస్తాయి. ఎందుకు శ్రమలు వస్తాయంటే సహోదర ప్రేమ దగ్గర ద్వేషం అనే విత్తనం వేస్తే శ్రమలు మొదలవుతాయి. అయినా భూ సంబంధమైన శ్రమలు వాటి భావన వాటి ముగింపు నేను చెప్పడం లేదు, కానీ మీరు దేవుని రాజ్యం కొరకు శ్రమ పడాలి, దేవుని నీతిని నెరవేర్చడానికి శ్రమ పడాలి, దేవుని కాడి మోయటానికి శ్రమ పడాలి. క్రైస్తవుడైనందుకు నీవు శ్రమ పడిన యెల్లా దేవునికే మహిమ స్తుతి ఘనత ఆయనకే చెల్లించే వ్యక్తిగా ఉందువుగాక. అంటే బాప్తిసం పొందితే కొంతమంది కుటుంబ సభ్యుల వల్ల శ్రమ కలుగుద్ది. ఎక్కడైనా ప్రభు కొరకు బ్రతకాలి అనుకుంటే పరులొచ్చి ప్రేరేపిస్తారట. గతంలో మా విందులో ఉన్నావు, మాతో బాగానే తిరిగావు, ఇప్పుడు మా విందుకు రావటం లేదే, మాతో పరిగెత్తడం లేదే అని పరిహాసం చేసి నిన్ను నిందల పాలు చేస్తారు. నువ్వు దేవుని కొరకు బ్రతకడం మొదలుపెట్టాక నీ స్నేహితుడే నీ శత్రువు అవుతాడు. నీ భార్య నీకు శత్రువు, నీ భర్తే నీకు శత్రువు, నీ ఆఫీసులోని శత్రువు, నీ తోటివాడే నీకు శత్రువు. ఎక్కడ చూసినా శత్రుత్వం ఊరేగడానికి కారణం నువ్వు భక్తి కలిగిన శక్తి కలిగిన యేసు జీవానికి ప్రతినిధిగా నీవు జీవిస్తున్నావు గనక శోధకుడు బహుగా శ్రమలు పెడతాడు. కనుక సహోదరులారా, ఇట్టి శ్రమలు క్రీస్తునందున్న వారందరికీ కలిగాయి, మీకు కలుగుతాయి. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపలా? అతనికి శ్రమలు తప్పాయా? బాగా ఆలకించండి. పౌలుని శిరచ్ఛేదనం చేయలా? పేతురుని తలకిందులుగా సిలువ వేయలా? బైబిల్లో ఎంతమందిని చూస్తున్నా నిజంగా శ్రమలు మామూలుగా కాదు. ఒకవేళ అలా నువ్వు శ్రమలో పాలైతే ఏమీ కంగారు పడబాకు. నా యేసు శ్రమల్లో నడిచాడు, నీవు అదే మార్గంలో నడుస్తున్నావు. వెనదిరిగిన యేసు నిన్ను చూచి చూడగానే శ్రమల్లో నడుస్తొస్తున్న నా కుమారుడా, నా రాజ్యమునకు నీవు యోగ్యుడవు. దేవునికి స్తోత్రం. బాగా ఆలకించండి. చిన్న శ్రమలాగానే వెళ్ళిపోతే మన భక్తిలో మనం యోగ్యులమేనా? శ్రమలను సహించుడికే దేహాన్ని ఇచ్చాడు, ఆ శ్రమలు మనం సహించుదుమగాక. మరి ఈ మాటలు విన్నాకైనా మనం యోగ్యులుగా ఉన్నట్లు శ్రమల్లో దంచబడుతున్నామా? వివేక జ్ఞానాత్మ కలిగి మచ్చరం లేని బ్రతుకగలుగుతున్నామా? దేవుని యందు మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళమై మనం యోగ్యతను సంపాదించగలుగుతున్నామా? నీ జీవితంలో ఆ యోగ్యత సంపాదించకుండా నీవు పరుగులు తీసినంత కాలం నీ జీవిత అనుభవాలలో వేదన తప్ప నీకేమీ మిగలదు. ఈ రోజైనా ఈ మాటలు వింటుండగా పౌలు చెప్పిన లేఖన భాగం ప్రకారమైన అయ్యా, నేను నీ రాజ్యానికి యోగ్యుడిగా ఉండినట్లుగా, నీ వాక్యానికి లోబడి ఆత్మకు లోబడి నీ చిత్తానుసారంగా ఒక యోగ్యుడిగా నేను నలగగొట్టబడినట్లుగా నీ వాక్యాన్ని విన్నానయ్యా. మంచి మనస్సాక్షిని కలుగొచ్చేయి, శ్రమల్లో సహనం కలుగొచ్చేయి, వివేకాత్మను కలుగొచ్చేయి, మత్సరాన్ని దూరంగా చేయి, నాలో సాత్వికం కలుగొచ్చేయి అని కానీ నన్ను కూడా యోగ్యుడిగా మార్చయ్యా. నీ యోగ్యతాపత్రం నాకు కావాలి. నీతో ఏలడానికి, తినడానికి, సంచరించడానికి, బంగారు వీధుల్లో తిరగడానికి, రాత్రి లేని రాజ్యంలోను 1000 పరిపాలనలో నేను యోగ్యుడిగా ఉండినట్లుగా నీవు నన్ను చూచినప్పుడు యోగ్యమైన వారిని చెప్పేటట్టుగా నా జీవితాన్ని నడిపించవా?
నా జీవితాన్ని మార్చవా? ఇదిగో ఉన్న పాడన నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అని అప్పగించగలిగిన వాళ్ళు తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చూపిన మేలుల కొరకు, కాచిన కాపుదల కొరకు వందనాలు. ప్రభువా, ప్రతి వారిని దర్శించండి. ఈ మాటలు విన్న వారి జీవితంలో అద్భుతం జరగాలి. యోగ్యులుగా తమ జీవితాలను దిద్దుకునేట్టుగా, కడగబడేట్టుగా, సరి చేసుకునేట్టుగా, వాక్యం వారి జీవితంలో క్రియ జరుగునట్లుగా విన్న వారందరిలో కార్యం జరగాలి. కుటుంబాలు దీవించబడాలి, పరలోక రాజ్యానికి ఆయత్తపరచబడాలి. మరొక్కసారి నీ బిడ్డల క్షేమం కొరకు, నెమ్మది, ఆరోగ్యం, సంతోషం, సమాధానం కొరకు, రక్షణ లేని బిడ్డల రక్షణ కొరకు, కన్యలలో ఉన్న వారి విడుదల కొరకు, సమస్యలో ఉన్న వారికి పరిష్కారం కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి వారిని దర్శించండి. నీ రాజ్యానికి, నీ పిలుపునకు యోగ్యులుగా ప్రతి వారిని మీరు ఎంచునట్లుగా ఆ నడవగలిగినట్లు కార్యం చేసి చేతిని చాపి వారిని ఆశీర్వదించి దీవించండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆయనే నీ బాధల విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు. అద్భుతం జరగబోతున్న రాత్రి ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.